ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీన విశాఖ వస్తున్న నేపథ్యంలో ఉక్కు ఉద్యమం ఉధృతమైంది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ నుంచి తప్పించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో గడిచిన 1424 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. వివిధ రూపాల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతూ నిరసన తెలుపుతున్నారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ విశాఖకు 3వ వస్తున్న నేపథ్యంలో విశాఖ ఉక్కు తెలుగోడి హక్కు అంటూ ఉక్కును ప్రైవేటీకరించమని మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని, అలాగే ఉక్కును సెయిల్లో విలీనం చేస్తామని ప్రకటించాలన్న డిమాండ్తో ఉక్కు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 8వ తేదీ వరకు వివిధ ఆందోళనలకు ఉక్కు పోరాట కమిటీ శ్రీకారం చుట్టింది. ఆదివారం ఉక్కు నిర్వాసిత కాలనీల్లో ర్యాలీలు నిర్వహించి సోమవారం చలో కలెక్టరేట్ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సోమవారం కూర్మన్నపాలెం ఉక్కు రిలే దీక్ష శిబిరం వద్ద భారీ ధర్నాను నిర్వహించారు. ఈ ధర్నాలో ఉక్కు పోరాట కమిటీ నాయకులు పాల్గొని మాట్లాడారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించమని ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయాలని, 3 ఏళ్ల పాటు ఉక్కుకు ట్యాక్స్ హాలిడేగా ప్రకటించాలని, పూర్తి స్థాయి ఉత్పత్తికి సహకరించాలని, సొంత గనులు కేటాయించాలని, సెయిల్లో విలీనం చేయాలని, కార్మికుల 3 నెలల వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రధాన డిమాండ్ల సాధన కోసం చలో కలెక్టరేట్కు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ కూర్మన్నపాలెం టెంట్ నుంచి వడ్లపూడి గాజువాక మీదుగా విశాఖ కలెక్టర్ కార్యాలయానికి చేరనుంది. ఈ ధర్నా కార్యక్రమంలో ఉక్కు పోరాట కమిటీ నాయకులు అయోధ్యారాం, డి ఆదినారాయణ, నీరుకొండ రామచంద్రరావు తదితరులు మాట్లాడారు. రేపటి నుంచి టెంట్లో 38 గంటల నిరాహార దీక్షను చేపట్టాలని నిర్ణయించారు. బైక్ ర్యాలీలో వేలాది మంది కార్మికులు, నిర్వాసితులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు తెలుగోడి హక్కు అంటూ 1424 రోజుల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది. ఎల్లుండ ఈ దేశ ప్రధాని 3వసారి విశాఖపట్నం ఇచ్చేస్తూ ఉన్నారు. మోడీ గారు విశాఖ పర్యటన సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక తీసుకుంటూ సెయిల్లో కలుపుతామని చెప్పి ప్రకటన చేయాలని, అలాగే 3 సంవత్సరాల పాటు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని, పూర్తి స్థాయి ఉత్పత్తి తీయాలని, ఉద్యోగుల 3 నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కూర్మన్నపాలెం టెంట దగ్గర నుంచి నగరంలోని కలెక్టర్ గారి ఆఫీస్ వరకు కూడా ఈరోజు చెలో కలెక్టరేట్ అనేది బైక్ యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బైక్ యాత్ర ఇక్కడ బయలుదేరి గాజువాక మీదుగా, ఎన్ఐడి కొత్త రోడ్డు మీదుగా, కరాసా మీదుగా, తాటిచెట్లపాలెం నుంచి, రైల్వే కాలనీ నుంచి సంపత్ వినాయక టెంపుల్ మీదుగా నోవాటల్ టౌన్ వరకు చేరుకుంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మరలా పాదయాత్రగా అటు కేజీహెచ్ వైపు, కలెక్టరేట్ వైపు పాదయాత్రగా వెళ్ళి మొత్తం కలెక్టర్ గారికి ఈ సమస్యలను వివరించబోతా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు అందరినీ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విశాఖ ఉక్కు ప్రజల ప్లాంటు, ఈ ప్లాంట్ కాపాడడం కోసం మీరంతా కూడా మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీసుకునే విధంగా సెయిల్లో కలిపే విధంగా ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.